నమస్తే అండి. ఈరోజైతే నాకు తెలిసిన ఎల్ఐసి విషయాల గురించి మీకు కొన్ని తెలియజేస్తాను. ఏంటంటే గనక కొంతమంది పాలసీ ఓపెన్ చేసిన తర్వాత అనుకోకుండా కట్టడం మానేస్తారండి. అవి కట్టడం మానేసిన తర్వాత అమౌంట్ మన చేతికి వస్తుందా లేదా అని ఆలోచిస్తారు. అలా ఆలోచించవద్దండి, వస్తుంది. అవి ఎప్పుడు వస్తాయంటే కనుక మీరు 3 సంవత్సరాలు పూర్తిగా కట్టుంటే కనుక మీ అమౌంట్ మీ చేతికి వస్తుందండి. 3 సంవత్సరాలు దాటి ఎన్ని సంవత్సరాలు కట్టినా మీ అమౌంట్ అయితే మీ చేతికి వస్తుంది. 3 సంవత్సరాల లోపు కడితే మాత్రం మీ అమౌంట్ అయితే రాదండి. 3 సంవత్సరాలు పూర్తిగా కట్టుండాలి. అలా కట్టుంటే కనుక మీ రసీదులు, మీ బాండు పట్టుకొని ఒకసారి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కనిపిస్తే కనుక వాళ్ళు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది వాళ్ళైతే డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. ఎందుకనంటే పాలసీని బట్టి ఉంటుందండి. వాళ్ళైతే ఆ పాలసీని బట్టి వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది. మీరు ఇంట్లోనే ఆ రసీదులు, బాండ్లు పెట్టుకొని వస్తాయా రావా అని ఆలోచించొద్దు. అది మీ అమౌంట్ కదా. మీరు తెచ్చుకోవడానికి ఎలాంటి సందేహం లేకుండా మీ రసీదులు, మీ బాండ్లు పట్టుకొని ఒక్కసారి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కనిపించారంటే మాత్రం వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. వాళ్ళు వస్తాయండి, కానీ ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది అన్ని డీటెయిల్స్ అవి మీకు పూర్తిగా చెప్తారనమాట. ఎలాగా తీసుకోవాలి ఏంటి అన్నది. అలాగే మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ని కనుక్కున్నా పర్లేదండి. ఏజెంట్ ద్వారా అయినా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీతో పాలసీ చేయించిన ఏజెంట్ని అడిగినా పర్వాలేదు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి అడిగినా పర్వాలేదండి. వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. మీరు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారనమాట. అలాగే మీరు పాలసీ ఓపెన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని మీరు డ్రాప్ అవ్వకండి. ఎందు గురించి అంటే మీరు పాలసీ కట్టుకుంటేనే మీకు ఉపయోగం అనేది ఉంటుంది. లోన్ అవైలబుల్ ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. కొంతమంది ఎల్ఐసి అంటే డెత్ మీద వచ్చే డబ్బులేమో, అంటే చనిపోతే తీసుకునే డబ్బులేమో అని ఆలోచిస్తారు. నేను కొంతమందిని చూశానండి అలాగ ఆలోచిస్తున్నారు. చాలామంది అయితే తెలిసిన వాళ్ళు, ఇప్పటివరకు చాలామంది తెలిసిన వాళ్ళు ఎల్ఐసి ఓపెన్ చేసి వాటి మీద లోన్ తీసుకునే వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారండి. మళ్ళీ అదే విధంగా కట్టేసుకుంటున్నారు కూడా. లోన్ తీసుకున్న లోన్ వెళ్ళి కట్టేసుకుంటున్నారు. అలా కట్టుకుంటేనే దాని విలువ ఉంటుందండి. అలాగే కొంతమంది మాత్రం ఇలా ఆలోచిస్తున్నారు, ఇన్సూరెన్స్ అంటే చనిపోతే వచ్చే డబ్బులేమో అని చెప్పేసి అలా అనుకుంటున్నారు. కానీ కాదండి, ఎల్ఐసి వాళ్ళు మనకి అదనపు బెనిఫిట్ ఇన్సూరెన్స్ అనేది పెట్టారండి. అంతే, మనం పొదుపు చేసుకున్న డబ్బులతో వడ్డీ ప్లస్ ఇన్సూరెన్స్ అనేది పెట్టారు. అంతేనండి, వేరేగా ఆలోచించవద్దు. మీ గురించి మీరు ఆలోచించుకొని పాలసీ ఓపెన్ చేసుకోండి. పాలసీ ఓపెన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఆపకుండా కట్టుకోండి. అలాగే రసీదులు కట్టినప్పుడు మీకు రసీదులు ఇస్తారు కదా, ఆ రసీదులు, బాండు జాగ్రత్త పెట్టుకోండి. మీకు ఇన్సూరెన్స్ పూర్తయిన తర్వాత మీ అమౌంట్ మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆ రసీదులు, బాండు అవసరం అండి. అవన్నీ ఒక చోట పెట్టుకొని దాచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోని అవి పోగొట్టుకోకండి, దాచుకోండి. అలాగే మీరు పాలసీ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి తెలియజేయండి. లేకపోతే కనీసం మీరు భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి, లేదా మీ పిల్లలకి ఎవరో ఒకరికి తెలియజేయండి. ఇలా ఇన్సూరెన్స్ ఓపెన్ చేశాను అని చెప్పేసి చెప్పండి. అలాగే బాండ్స్, రసీదులు కూడా జాగ్రత్త పెట్టుకోండి. అవి ఉంటే మీకు ఆధారం అండి. నాకు తెలిసిన ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విషయాన్ని మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. 10 మందికి మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాము. నాకు తెలిసిన ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. 10 మందికి ఉపయోగపడాలని, 10 మంది లాభం పొందాలని, అంటే మేలు జరగాలని. మీరు కూడా లైక్ చేసి షేర్ చేస్తే కనుక 10 మందికి మేలు చేసిన వారు అవుతారనమాట, తెలియని వాళ్ళకి. నా ఛానల్ని లైక్ చేయండి. నా ఛానల్ కానీ నేను చెప్పిన విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.